నమస్తే అందరికీ. ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముందుగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నా. నేను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యా. కాకపోతే టెంపుల్ దగ్గర మనకి క్రౌడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో జనాలు చాలా మంది ఉంటారు, మాట్లాడడానికి అవుతుందో లేదో అని చెప్పేసి ఇక్కడే మాట్లాడిస్తున్నా. అండ్ తర్వాత మీకు చూపిస్తా టెంపుల్ దగ్గర కూడా. సో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈరోజు విశేషం ఏంటి అంటే 3 కోట్ల మంది దేవతలు వాళ్ళని భక్తి శ్రద్ధలతో ఆరాధించే భక్తుల కోసం వస్తారని, వాళ్ళని ఆశీర్వదిస్తారని నమ్మకం. అలాగే ఈ పండుగ లార్డ్ విష్ణు స్వామికి సంబంధించిన పండుగ. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ప్రతి గుడిలో బ్యాక్ సైడ్ ఉన్న డోర్ ఉంటుంది కదా, వైకుంఠ ద్వారాలు అంటారు. సో అది ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి భక్తులందరూ బయటికి వెళ్తారు. దాని ద్వారా మీరు డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్తారు అని నమ్మకం. ఈ పండుగనే కాదు, ఏ పండుగ అయినా గుడికి ఎందుకు వెళ్ళాలి అంటే, మనం గుడికి వెళ్ళడం ద్వారా మన మైండ్లో ఉన్న ఆలోచనలు స్టేబుల్ అవుతాయి. మన యాంగ్జైటీ, మన స్ట్రెస్ ఇవన్నీ రిలీఫ్ అవుతాయి. మనలో ఉన్న బాధ తొలగిపోతుంది. మన మైండ్ మొత్తానికి ప్రశాంతంగా మారుతుంది. సో ఆ గుడికి వెళ్ళిన వాతావరణం, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ జనాలు, దేవుడి నామస్మరణ ఇవన్నీ వింటూ ఉంటే ఒక ప్రశాంతత దక్కుతుంది గుడికి వెళ్ళడం ద్వారా. సో అందుకనేనేమో మన ఫెస్టివల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కనీసం నెలకొకటి, 2 నెలలకొకటి అలా ఉంటాయి. అంటే కనీసం పండుగ రోజు అయినా కూడా గుడికి వెళ్తారు అని. సో ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్ళి ఆ దేవుడిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకొని కాసేపైనా ఆ దేవుడితో మాట్లాడి, నీతో నువ్వు మాట్లాడి ఒక ప్రశాంతమైన జీవితం కావాలి అని అడగండి. థ్యాంక్ యూ సో మచ్.